వస్తావా? వావ్, క్రిస్మసా! నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగుంటాయో. నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. అయ్యో షైనీ, క్రిస్మస్ అంటే కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీసే అది మాత్రమే కాదు, ఏసై పుట్టినరోజు కూడా. హో బెస్సీ, అవును కదా. నన్ను ఇంతవరకు ఎవరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి పిలలేదు. నేను కూడా అలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు పిలిచావు కదా, నేను తప్పకుండా వస్తాను. అయితే పద, క్రిస్మస్ కిట్ ప్రజెంట్ చేస్తున్నారు. నీకు క్రిస్మస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను.
ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ప్రజా సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. అహో! అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురై కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని. ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం, అలసిపోయి ఉన్నాం. నా భార్య నిండు చూలాలు. రాత్రికి మీ సత్రంలో కోస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంతాను అయిన స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరముగా ఉంటుంది. ధన్యవాదములు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. నేను ఓటము ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, ఈరేసా ఈ చలి చంపేస్తుందిరా, ఈ చలికి గొర్రెలెట్ చేత ఏట్రా మళ్ళీ ఈరేసా. ఏం చెప్పండిరా మల్లేసా, ఈ సరికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసమే బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవును మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసయ్య పుట్టాడంట. రండి ఎలా రండి. యేసుపుట్టిండు పండుగ సీతము ఊరన్నా ఊరన్నా, రారాజు జన్మించిండు వాడి పాడుదమోయక్క మోయక్క, బంగారు వన్నెలోడు బలవంతుడోరన్నా, సిన్నోడు సిన్నోడు శక్తివంతుడే ఓయక్క, బంగారు వన్నెలోడు బలవంతుడోరన్నా, సిన్నోడు సిన్నోడు శక్తివంతుడే ఓయక్క, సమానందమే యేసయ్య పుట్టినాడు సంతోషమే, సమానందమే యేసయ్య పుట్టినాడు సంతోషమే. బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు కూడా చూపించవా? తప్పకుండా చూపిస్తాను. పద వెళ్దాము.
ఏసే ఎంత ముద్దుగున్నాడో.